ఈరోజు మనతో అహ్మద్ గుణ అక్యుపెంక్చర్ హీలర్ అహ్మద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఈ యొక్క ఇంగ్లీష్ మెడిసిన్, అలోపతి మెడిసిన్ కాకుండా మనిషి సహజంగా ఇమ్యూనిటీతో ఎలా తన బాడీ నుండి తానే ఏ విధంగా హీలింగ్ చేసుకోవచ్చు, అక్యుపెంక్చర్ ద్వారా సహజంగా ఎలాంటి మందులు లేకుండా మన శరీరం ద్వారా ఏ విధంగా మనం ఆరోగ్యాన్ని పొందొచ్చు, అదేవిధంగా హెల్దీ డైట్ ద్వారా మన యొక్క జీవితంలో ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎలా మనం జీవించవచ్చు అనేటువంటి విషయాలను చెప్పడానికి మన యొక్క హీలర్ అహ్మద్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ సాబ్ చెప్పండి, ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది త్వరగా నయం కావాలని చెప్పేసి పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్న వాళ్ళ వరకు కూడా ఈ యొక్క ఇంగ్లీష్ మెడిసిన్ తర్వాత అలోపతి మెడిసిన్ మీద చాలామంది డిపెండ్ అయ్యి బ్రతుకుతున్నారన్నమాట. అంటే ఏ చిన్నది వచ్చినా కానీ వెంటనే అలోపతికి వెళ్ళడం, లేదంటే పెయిన్ కిల్లర్ లాంటివి తీసుకెళ్ళడం, వాళ్ళకు ఉపశమనం లభించిన వెంటనే దాన్నే ఎక్కువగా నమ్ముతున్నారు. ఈ యొక్క మీరు చేసేటువంటి వైద్యం ఏదైతే ఉందో ఇది సహజ పద్ధతి, ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి పద్ధతి. కాబట్టి దీని మీద ప్రజలకు ఏ విధంగా అవగాహన ఇవ్వాలి, ప్రజలు దీని మీద ఏ విధంగా తీసుకురావాలి, వాళ్ళకి ఏ విధంగా మీరు గైడెన్స్ చేస్తారో కొన్ని విషయాలు చెప్పండి. మొట్టమొదటిసారి అంటే ఇది ప్రాచీన నుండి వచ్చే అనాది నుంచి వచ్చే వైద్యం. ఇది ఆయుర్వేదం కానీ అక్యుపంచర్ కానీ. అక్యుపంచర్ మనదే, ఈ ఒరిజిన్ మనదే. కాకపోతే మన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి, చైనా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది. ఇందులో ఏంటంటే మన బాడీ పార్ట్ ఆఫ్ ది నేచర్ లో ఏమైతున్నాయో మన బాడీలో అవి ఉన్నాయి. సేమ్ యాజ్ యూనివర్స్ లో ఏం చర్యలు జరుగుతాయి మన బాడీలో అది జరుగుతుంది. కాకుండా ఏంటంటే ఈ మెడికల్ మన బాడీకి ఎక్సెప్ట్ చేయదు. ఎలాంటి మందులు కానీ ఇంకా బాడీ స్వీకరించదు. బాడీ న్యాచురల్, బాడీ పార్ట్ ఆఫ్ ది నేచర్. కాబట్టి మనం పంట పడిన వాటితో మన బాడీ హీలింగ్ చేసుకుంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మన బాడీలో ఉండే బిందువులు, ఎనర్జీ పాయింట్స్, వాటిని ఐడెంటిఫై చేయడం పంచభూతాలతోనే ఐడెంటిఫై చేస్తాం నాడి ద్వారా. తద్వారా వాళ్ళకి హీలింగ్ ఎక్కడ ఉన్నది, ఏం తక్కువ ఉన్నది, బ్యాలెన్సింగ్ మెథడ్లో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. తద్వారా ఏంటంటే బాడీ న్యాచురల్ హీలింగ్ అవుతుంది. మనం కమాండ్ ఇచ్చతోనే బాడీ న్యాచురల్ తనకు తానే హీల్ చేసుకుంటుంది. తద్వారా ఏంటంటే ఆరోగ్యకరంగా మన పూర్వీకులు కూడా ఏం మందులు వాడపోతారు. చిన్న చిన్న సూదులు అంటే పచ్చబొట్లు పెడుతున్నారు. పచ్చబొట్ల వైద్యంతో వాళ్ళు ఆరోగ్యం సార్ వారికి ఎవరు లేరు. అప్పుడు కాలేజెస్ లేవు, తర్వాత పెద్ద యూనివర్సిటీస్ లేవు, పెద్ద చెప్పేవాళ్ళు వాళ్ళ ఆరోగ్యంతో వాళ్ళు పచ్చబొట్లు కొడుతుంటే స్టార్ట్ చేసిండు. మోకాలు నొప్పి కానీ ఇట్లా 3 గీతలు వేస్తుండే, మట్ట మీద కానీ 3 గీతలు వేస్తుండే, మెడ మీద వేస్తుండే. తద్వారా ఏదో ఒక పాయింట్ తగిలి అది అక్కడ హీలింగ్ అవుతుండే. అదే పద్ధతి ఇప్పుడు మనం చేసేది. కాబట్టి ఏంటంటే మనకు 3 ఎనర్జీస్ ఉంటాయి. ఒకటి గాడ్ ద్వారా, ఒకటి యూనివర్సల్ ద్వారా, ఒకటి బయోఫుడ్ ద్వారా. ఈ బయోఫుడ్ ద్వారా మనం చేసే పనులతో అది ఖర్చు అవుతుంటుంది, తినడం ద్వారా పోతుంది. కానీ యూనివర్సల్ అనేది ఎప్పుడు పోదు. అది అటు ఇటు ఇన్బ్యాలెన్స్ అయితేనే దాన్ని బ్యాలెన్సింగ్ మెథడ్ చేస్తున్నాం మేము. తద్వారా వాళ్ళు హీలింగ్ అవుతారు. దానికి మందులు ఇలాంటి మందులతో ఎలాంటి లాభం ఉండదు, ఇంకా సైడ్ ఎఫెక్ట్ తప్ప ఇలాంటి లాభం ఉండదు. కాకుంటే మనం తినే ఆహారం మన పద్ధతిలో వేరేది. చికెన్లు, మటన్లు, నూనెలు, అన్ని రకాల అన్ని నూనెలు కానీ అన్ని విధాల ఇప్పుడు ఏదైతే పాజిటివ్ సెంటర్స్ ఉన్నాయో అన్ని కల్తీలే. స్వచ్ఛమైన నూనె లేదు, స్వచ్ఛమైన కూరగాయలు లేవు. ఇప్పుడు కూరగాయలు కూడా ఫర్టిలైజర్ బాగా వాడుతారు. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ న్యాచురల్ ద్వారా ఆకలి ఎత్తేనే మనం భోజనం చేయాలి. తర్వాత దాహం ఎత్తేనే మనం నీరు తీసుకోవాలి. అది కూడా కొంచెం తీసుకోవాలి, బాగా తీసుకోవచ్చు వాటర్ కూడా. తర్వాత ఆహారం 7 గంటలకే తినేసేయాలి. రాత్రి 9-10 గంటలకు పండుకోవాలి. ఆహారం కూడా ఒక 60% భోజనం చేయాలి, 30% ఎంటీ ఉంచాలి స్టమక్ను. అటువంటి వాళ్ళకి ఎలాంటి వ్యాధులు ఉన్నాయి. కాకుంటే రాత్రి పండుకునేటప్పుడు అన్నీ డిలీట్ చేయాలి మైండ్కి. నేను పండుకుంటున్నా నేను కమాండ్ చేయాలి ముందే. 7 గంటలకి తినే ముందుగా నేను 9 గంటలకు పండుకుంటాను కమాండ్స్ చేయాలి. ఇతర మన బ్రెయిన్ అదే ప్రాపర్గా పనిచేస్తుంది. ఏదన్నా తినేటప్పుడు ఈ ఆహారం నాకు చెందాలి అని అనుకుంటే తప్పకుండా అది చెందుతుంది. అలాంటి కమాండ్ బ్రెయిన్కి ఇవ్వకుండా మనం తింటాం కదా, అది ఎలాంటి యూజ్ కాదు. విన్నారు కదా, అక్యుపెంక్చర్ అనేది చాలా పురాతనమైన సిద్ధ వైద్యాలలో ఒకటి. న్యాచురల్ ట్రీట్మెంట్, తర్వాత మనం తీసుకునే ఫుడ్, మనం తీసుకునే ఆహారం మీదనే మన యొక్క ఆరోగ్యం అనేది, మనం పడుకునే సమయం అనేది మన ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపుతుందో. అయితే డాక్టర్ గారు, చివరగా ఇప్పుడు చాలామంది కడుపు నొప్పి అని, తర్వాత తలనొప్పి అని, లేదంటే ఏదైనా బాడీలో వచ్చినటువంటి ఇబ్బందులకు వెంటనే ఈ యొక్క అలోపతి, తర్వాత మన ఇంగ్లీష్ మెడిసిన్ అని సహజంగా పిలుస్తూ ఉంటారు. దీనివైపు ఎక్కువగా వాళ్ళు ప్రాధాన్యత చూపుతారు, ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళని ఏ విధంగా మనం కన్విన్స్ చేయగలం మనం ఈ యొక్క వైద్యంతో? ఒక చిన్నగా చెప్పండి. ఏదైనా మన దగ్గర వచ్చిన ఇలాంటి క్రానిక్ కేసులు వస్తాయి. అలోపతి మందులు వాళ్ళకి పడనప్పుడు, తర్వాత మందుల ద్వారా వాళ్ళకి ఎలాంటి రెస్పాండ్ లేనప్పుడే అటువంటి వాళ్ళే మన దగ్గరికి వస్తారు. అన్నప్పుడు ఆ ఆర్గాన్ కానీ దాని పైన ఉన్న ఆర్గాన్స్ కానీ ఏం డిఫిషియన్సీ ఉంది, ఏది ఎక్సెస్ ఉన్నది, తద్వారా ఆర్గానిక్ లెవెల్లో మనం ట్రీట్మెంట్ అయితే అది ఫిల్ఫిల్ అయిపోతుంది, అది బ్యాలెన్సింగ్ అవుతుంది. అప్పుడు ఆ వ్యాధులు ఏమవుతాయి అంతే. ఇది
ఇది పెద్ద మాయ కాదు మాయ కాదు. అసలు బాడీకి వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు అనేది క్వశ్చన్. బాగా బాగా మందులు వాడినా కూడా పనికిరావు కాదు. చాలా రోజులు మందులు తీసుకున్నా అవి రెస్ట్ అవుతాయి, బాడీ మీద పని చేయి, బాడీ ఇంకా మోర్ అరుగుతుంది. కాబట్టి అట్లా కాకుండా మనం న్యాచురల్ విధంగా నాడి ద్వారా పరీక్ష చేసి వాళ్ళకి ఏం తక్కువ ఉన్నది ఏం ఎక్కువ ఉన్నది నాడి ద్వారా మనం చేస్తే అది నయమయ్యే ఛాన్సెస్ బాగుంటాయి. మీ ఎక్స్పీరియన్స్ ఎంత? నా ఎక్స్పీరియన్స్ 30 సంవత్సరాలకు ఎక్కువ ఉంటుంది. చూసారు కదండి, మనం గుణ ఆక్యుపెంక్చరిస్ట్ అహ్మద్ గారు గత 30 సంవత్సరాల అనుభవంతో ఆయన ఈ యొక్క ఆక్యుపెంక్చర్ హీలింగ్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టారు. 30 సంవత్సరాలుగా ఆయన ఈ యొక్క ప్రాసెస్ని నడుపుతున్నారు విజయవంతంగా. కాబట్టి మనం కూడా సహజంగా మన యొక్క బాడీ మనంతటా మనమే హీలింగ్ పవర్ని కలిగి ఉంది. కాబట్టి ఈ యొక్క ఇలాంటి అనుభవజ్ఞుల ద్వారా మనం చికిత్స పొంది ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. సార్ యొక్క బ్రాంచెస్ కరీంనగర్, మంచిర్యాల్, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా అవసరం ఉంటే వెంటనే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్లని సంప్రదించండి. సార్ మీకు అపాయింట్మెంట్ తీసుకొని సార్ని మీరు కలవచ్చు. థ్యాంక్ యూ.